అక్కినేని వారసుడు నాగ చైతన్య గ్లామరస్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా సినిమా రారెండోయ్ వేడుక చూద్దాం. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కింగ్ నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. గతంలో నాగ్ కళ్యాణ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడి చిన్నినాయన ఘన విజయం సాధించడంతో రారెండోయ్ వేడుక చూద్దాంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ నటించడంతో పాటు విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూను విని తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఈ సినిమాలో చైతు శివగా, రకుల్ భ్రమరాంబగా నటించారు. జగపతి బాబు, సంపత్ కుటుంబాల మధ్య జరిగిన గొడవలని వివరిస్తూ నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సినిమా ప్రెజెంట్ డేస్ కి షిఫ్ట్ అవుతుంది. ఓ పెళ్లిలో పల్లెటూరు అమ్మాయి అయిన భ్రమరాంబని చూసిన శివ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ భ్రమరాంబ మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకోవాలనుకుంటుంది. ఆ తర్వాత పెద్ద చదువుల కోసం సిటీకి వచ్చిన భ్రమరాంబని శివ కలుస్తాడు. ప్రేమ అంటూ తన వెంట పడొద్దని శివకి భ్రమరాంబ చెప్తుంది. అయినా శివ మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అనుకోకుండా వారిద్దరి మధ్య జరిగిన ఓ గొడవతో వాళ్ళు విడిపోతారు. అయితే వేరొకరితో పెళ్లి కుదిరిన తర్వాత శివని విడిచి ఉండలేనని భ్రమరాంబకి అర్థమవుతుంది. శివ, భ్రమరలు ఇంట్లో తమ ప్రేమ గురించి చెప్తారు. అయితే భ్రమరాంబ తండ్రి సంపత్ పెళ్లి ఒప్పుకోడు. అసలు శివ తండ్రి జగపతికి, భ్రమర తండ్రి సంపత్ కి జరిగిన గొడవలేంటి, శివ భ్రమరల పెళ్లికి సంపత్ ఎలా అంగీకరించాడు వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సింది. కథనం ఏంటంటే, సిటీ కుర్రాడు పల్లెటూరు అమ్మాయి ప్రేమను ఎలా గెలిచాడో తెలిపే కథే రారెండోయ్ వేడుక చూద్దాం. స్టోరీ రొటీన్ అయినప్పటికీ మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ఇక ఎవరు ఎలా చేశారో విందాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన ఈ సినిమాలో అల్లరి అబ్బాయి పాత్రలో చైతు నటన ఆకట్టుకుంటుంది. పల్లెటూరు అమ్మాయిగా రకుల్ నటన, గ్లామర్ తెర మీద చక్కగా ఎలివేట్ అయ్యాయి. జగపతి, సంపత్లు సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీని చక్కగా పండించాడు. ఓవరాల్ గా స్టోరీ పాతదే అయినా అక్కినేని వారసులకి మాత్రం వేడుకే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.